హలో, వెల్కమ్ టు మినీ షార్ట్ టాక్. ఈరోజు నేను గోకరకాయ కర్రీ ఎట్లా తయారు చేయాలో చెప్తా. కుక్కర్ వేడి కాగానే దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. ఈ ఆయిల్ వేడి కాగానే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీ మంచిగా టేస్టీగా అవుతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. నేను ఆనియన్స్ కొన్ని ఎక్కువనే వేసిన, ఎందుకంటే గోకరకాయ కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేస్తే కర్రీకి గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేస్తున్నా. ఈ ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. ఇవి ఆనియన్స్ ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఏ కర్రీ అయినా సరే స్ప్రెడ్ చేయడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతుంది, మన టైం కూడా సేవ్ అవుతుంది. పసుపు యాడ్ చేస్తున్నా. ఈ పసుపు యాడ్ చేసి కొంచెము ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ వేస్తున్నా. ఎప్పుడైనా అల్లం పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్న మెంతం కూర యాడ్ చేస్తున్నాను నేను. ఈ చిన్న మెంతం కూర గోకరకాయలో వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మెంతం కూర ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. నేను హాఫ్ కట్ట మెంతం కూర తీసుకున్నా, ఎందుకంటే పావు కిలో గోకరకాయ ఉంది కాబట్టి హాఫ్ కట్ట సరిపోతుంది. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి కాబట్టి దీంట్లో నేను గోకరకాయ యాడ్ చేస్తున్నా. మనం గోకరకాయ ఎప్పుడు వండినా కానీ లేత తీసుకోవాలండి, కర్రీ చాలా టేస్టీగా అవుతుంది. ఈ గోకరకాయ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఎంత ఫ్రై చేస్తే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. గోకరకాయలో ఫైబర్ చాలా ఉంటుందండి. ఈ ఫైబర్ హెల్త్కు చాలా మంచిది. ఇది బ్లడ్లోని షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ 1.5 స్పూన్ వేస్తున్నా. ఈ స్పూన్ చాలా చిన్నగా ఉందండి, అందుకే 1.5 స్పూన్ వేసిన. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేస్తున్నా. ఈ జీలకర్ర పొడి, ధనియా పొడి యాడ్ చేయడం వల్ల మనం తినే ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవుతుంది, ప్లస్ కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను లిడ్ పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటా. ఇప్పుడు చూడండి గోకరకాయ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కారం పొడి యాడ్ చేస్తున్నాను. నేను 1 స్పూన్ తీసుకున్నా అండి. ఇది చాలా స్పైసీగా ఉంది కారము. దాంతోపాటు మామిడికాయ తురుము కూడా యాడ్ చేస్తున్నా. మామిడికాయ తురుము యాడ్ చేయడం వల్ల కర్రీ పుల్లగా టేస్టీగా బాగుంటుందండి. ఒకవేళ మామిడికాయ లేకుంటే దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేయండి. చింతపండు వేసినా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, దీంట్లో టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను నేను. ఈ టమాటా ముక్కలతో పాటు ఆలుగడ్డ కూడా వేస్తున్నా. ఈ టమాటా ఆలుగడ్డ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఇప్పుడు ఉడికిన తర్వాత ఇవి కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది లిడ్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించేయాలి. ఈ కర్రీ రోటికి, రైస్కి, జొన్న రొట్టెకి, పెసరట్టుకు కూడా చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.